శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31 మే నుంచి 6 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో శుక్ర బుధ గురులు, సింహ రాశిలో కేతువు, చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంది, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలోకి వచ్చి రాహుతో కూడి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, గురు శుక్ర బుధులు. గురు శుక్ర అనంగానే అది చక్కటి ధనయోగం, శుభయోగం. శుక్ర బుధ అనంగానే రెండు సున్నితమైన గ్రహాలే, మంచి సరళమైనటువంటి ప్రవర్తన. అలాగే గురువు గారితో బుధుడు కలిసినప్పుడు విద్య చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలే అని చెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని గారి యొక్క 3వ దృష్టి రవి గారి మీద సోకుతుంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారికి, ఏదైనా ఆది వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. అలాగే కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. ఇది ఈ నాస్తిక భావాల విషయంలో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేది రాసుల్లో చెప్పుకుందాము. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం రాహుతో ఉంది. ఇది అంత పూర్తిగా మంచిది కాదు అని తెలియచెప్పడం జరుగుతోంది. మగత, మత్తు ఇలాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఆ సంబంధి పదార్థాలు కూడా, ఏ వస్తువులు తింటే, ఏ ద్రావకాలు తాగితే ఈ మగతకి మత్తుకి సంబంధించినటువంటి స్థితి ఉంటుందో అలాంటివి కొంచెం ఎక్కువగా వినియోగానికి సంబంధించి ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క సంచారం మారింది కాబట్టి గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి గమనం అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా తన యొక్క ఉచ్చ స్థితిలో 5 డిగ్రీలలో పరమోచ్చలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా గురువు గారు చెడు చేయరు. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు రిపీట్ ప్రతి ఒక్కరూ పఠించండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పఠన కూడా తప్పనిసరిగా చేయండి. దుర్గ పూజ చేయండి. ఇది ప్రతి రాశి వారు పాటించవలసినటువంటి ప్రధాన నియమంగా తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం నుంచి చాలా అద్భుతమైన మలుపు తిరగబోతోంది జీవితం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వీరు చాలా రకాలైనటువంటి కష్టాలని ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా ధైర్య సాహసోపేతంగా జీవితాన్ని లాక్కుంటూ వచ్చారు. జన్మజాతకం ఏమాత్రం బాగున్నా గోచారం అంతగా బాలేని కారణం చేత కొంతవరకు అయినా సంతృప్తి అనిపించి ఉండేది. జన్మజాతకం కూడా అంత బాగా లేని వారికి, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశలు అంతర్దశలు సహకరించని వారికి చాలా కష్టపడి ఉంటారు వారు. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక గురు గ్రహం చాలా చాలా ఆశీస్సుల్ని ఇచ్చేస్తోంది వీళ్ళకి. రాశిలో చంద్రుని స్థితి బాగుంది, షష్టంలో కుజుని స్థితి బాగుంది, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. ఇక గురువు గారి యొక్క స్థితి సంచారము వార ప్రారంభం అయిన 2వ రోజునే మారిపోతోంది. కాబట్టి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్నమాట. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ఇన్నాళ్ళు వీరు చూపించినటువంటి ధైర్య సాహసాలకి ఇప్పుడు లక్ష్మి ప్రసన్నం అయిందా అన్నట్టుగా ఫలితాలు ఉన్నాయి. అలాగే
రుణభారాలు తగ్గుతున్నాయి, కొత్త రుణాలు కావాలంటే వస్తున్నాయి, అనారోగ్యం తగ్గుతోంది, ఔషధ సేవ చాలా బాగుంది. మంచిగా వీరు ఏదైతే ఔషధ సేవ చేస్తున్నారో దానికి తగిన ఫలితాలు వెంటనే కనిపిస్తూ ఉన్నాయి. విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తున్నారు. మానసికమైన ప్రశాంతత ఉంది, మానసికమైన సంతృప్తి చాలా బాగుంది. అలాగే గురువుగారి యొక్క ఆశీస్సులు పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్నారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా ఇప్పుడు వీరికి అమలులోనికి రాబోతోంది అని చెప్పాలి. పిత్రార్జితాలు బాగుంటాయి, దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేయడానికి సమాయత్తం అవుతారు. ఇన్నాళ్ళు మనం ఫలానా విషయంలో కష్టపడ్డాము అని ఏవైతే కొన్ని అంశాలను గుర్తు చేసుకుంటారో ఇప్పుడు ఇంకా వాటిని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు ప్రారంభమైపోయాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశంలో మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహువు గారి వల్ల మాతృవర్గ రీత్యా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మాతృమూర్తి గారికి సేవ చేయండి, లేదా బంధువర్గానికైనా చేదోడు వాదోడుగా ఉండండి. కొనుగోలు అమ్మకాలు చాలా వరకు మీకు ఇప్పుడు అనుకూలించేటటువంటి సమయం అని చెప్పచ్చు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల పట్ల కొంచెం అన్యోన్యత అనేది మళ్ళీ ఇప్పుడే ప్రారంభం అయ్యేటట్టుగా ఉంది. జాగ్రత్తగా ఉంటూ గురువు గారిని బాగా సేవించండి, గురు స్తోత్రాలు చదువుకోండి. మీకు సద్గురువులు ఉన్నట్టయితే ఒక్కసారి వెళ్ళి నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకోండి, చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితము బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలంగా ఉంది. అనేక శుభకరములైనటువంటి విషయాలు, వ్యవహారాలు మళ్ళీ జీవితంలో అనుభవంలోకి వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము అంత పూర్తిగా అనుకూలమైనటువంటి స్థితిలో లేదు. అయితే స్త్రీల విషయంలో దుర్గా ఆరాధన చాలా చాలా మేలు చేస్తోంది. విద్యార్థులు ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి విద్య మీద అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం చేయండి, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.